హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎల్వి టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నిర్మాణం, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటిని బురుజు లేదా గడి లేదా కోట అని జనరల్ గా వర్డ్స్ లో మనం పలుకుతా ఉంటాం. ఇవి తెలంగాణ పల్లెటూర్లలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఊరు మధ్యలో గానీ ఊరు చివరిలో గానీ ఎత్తైన ప్రదేశంలో మొత్తం స్టోన్ గ్రానైట్ తో నిర్మితమై ఉంటాయి. మట్టి మరియు గ్రానైట్ కాంబినేషన్ లో ఇవి చాలా పూర్వకాలంలో కట్టినటువంటి నిర్మాణాలు. ఎత్తైన ప్రదేశం చాలా హైట్ గా కట్టి ఉండి మొత్తం రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్ లో ఉండి, సో మెట్లు కూడా ఉండి దీనికి పైన ఉండి తిరిగే విధంగా ఇవైతే నిర్మితమై ఉన్నాయి. ఇవి జనరల్ గా వీటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇవి ఎందుకు నిర్మించారు, వీటి ఏంటంటే ఇవి ఊరు బయట ఎక్కువగా ఉండడం. ఇవి భారతదేశానికి మనం స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు ఇది మన తెలంగాణ ప్రాంతం అంతా నిజాం రాజుల పరిపాలన ఉండడం వల్ల అప్పుడు ఆయన స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకొని ఇక్కడ ఊర్లన్నీ ఆయన్ని ఇక్కడ ప్రాంతాన్ని పాలించడంతో ఆయన కింద ఉన్నటువంటి సామంత రాజులు అనేటువంటి వాళ్ళు కూడా దేశముఖులు కానీ జమీందారులు దొరలు అని జనరల్ గా వీళ్ళని పిలుస్తూ ఉంటాం. సో ఇది ఏంటంటే వాళ్ళు నిర్మించుకొని అక్కడ కొన్ని సామంత రాజ్యాలుగా చిన్న చిన్న ప్రదేశాలను వాళ్ళు రాజ్యాలు ప్రిన్స్లీ స్టేట్ గా తీసుకుని వాళ్ళైతే పాలించడం జరిగింది. ఈ నిర్మాణాలు ఏంటంటే స్ట్రక్చర్స్ పైన ఉండి చాలా సోల్జర్స్ ఆ రాజ్యాన్ని రక్షించుకోవడానికి, నిఘా ఉంచుకోవడానికి పైన సోల్జర్స్ ఉండి వాళ్ళ యొక్క సైనికులు కానీ వాళ్ళ కాపర్లదారులు కానీ పైనుండి ఆ రాజ్యాన్ని అయితే గమనిస్తూ ఉంటారు. శత్రువులు రాకుండా అసలు నిఘా ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి అయితే వీటి స్ట్రక్చర్లు అయితే నిర్మించడం జరిగింది. సో కంప్లీట్ గా ఇవి పురాతనమైనవి, కానీ ఇవైతే సజీవ సాక్ష్యాలు అయితే ఉన్నాయి. అప్పుడు మన ప్రాంతం అంతా ప్రిన్స్లీ స్టేట్, సామంత రాజులు మరియు నియంతృత్వ విధానంలో వాళ్ళ రాజుల కింద ఉంది అని చెప్పడానికి.